అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమేరాస్ కిచెన్స్. ఈరోజు మన కిచెన్లో మన రెసిపీ కిచిడి అయితే చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ పెట్టినాము, ఒకసారి చూద్దాం రండి. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 2 స్పూన్లు, ఇవి వచ్చి ఒక 5 ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాము. ఇవి టమాటా వచ్చి ఒక 3 కట్ చేసి పెట్టుకున్నాము. ఇది హాఫ్ కప్పు వచ్చి కొత్తిమీర, హాఫ్ కప్పు వచ్చి పుదీనా, ఇవి వచ్చి ఒక 8 పచ్చిమిరపకాయలు, ఇవి కట్ చేసి పెట్టుకున్నాము. ఆయిల్ అయితే ఒక చిన్న కప్పుకి అయితే ఒకటి తీసుకోండి. ఇది వచ్చి నెయ్యి, ఇది ఒక 2 స్పూన్లు అయితే వేస్తాము. ఇది లెమన్ జ్యూస్, హాఫ్ జ్యూస్ అయితే వేసి పెట్టినాము. ఇది వచ్చి 1 స్పూన్ వచ్చి పసుపు, గరం మసాలా వచ్చి హాఫ్ స్పూను, ఇది వచ్చి ఉప్పు 2 స్పూన్లు అయితే పెట్టినాము. ఇది వచ్చి బియ్యము, ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయితే ఇది వేసినాము. 2 గ్లాసులు అంటే 1.25 గ్లాస్ అయితే బియ్యం వేసినాము. ఇవి పెసరబ్యాళ్ళు వచ్చి ఈ కప్పుతోనే 1 కప్పు, మొత్తం అయితే 2 గ్లాసులు ఫ్రెండ్స్. ఇది వచ్చి మనం ముందుగా కడిగి పెట్టుకుందాం. ఇప్పుడు పక్కన ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి, కడిగి బాగా బియ్యం నానల్లా. ఇప్పుడు ఫస్ట్గా మనము ఈ బియ్యం అనేది కడుక్కుందాము. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుందాము. గిన్నె పెట్టుకొని దీంట్లో వచ్చి ఆయిల్ అయితే నేను అందాజుగా వేస్తాను, మీరు ఒక చిన్న కప్పుకి అయితే వేసుకోండి. దీంట్లోనే మనము ఈ నెయ్యి అనేది ఒక 2 స్పూన్లు అయితే వేస్తా ఉన్నాము. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందని దాంట్లో వేసేది, అందుకని వేస్తా ఉన్నాము. ఇది ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కల్లా. ఇప్పుడు మనము ముందుగా అయితే ఇది ఎర్రగడ్డ వేస్తున్నాము. దీంట్లోనే ఇవి ఇలాచి అనేది 3 అయితే కట్ చేసి పెట్టుకున్నాము, ఇవి వేసేస్తున్నాము. ఇది కొంచెము ఎర్రగా కావాలా, ఒక 5 మినిట్స్ అయితే ఇది ఫ్రై చేయాలా. ఇప్పుడు ఇది అయితే 5 మినిట్స్ అయ్యింది. దీంట్లోనే మనము ఈ పచ్చిమిరపకాయలు అనేది వేసేద్దాము. అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాము. ఇది రాళ్ళుప్పు, ఇది 2 స్పూన్లు ఉంది, వేసేస్తాండా. ఇది వేస్తే కొంచెం బిరిన ఎర్రగడ్డ అనేది వేగుతుంది, అందుకని ఇంకా ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. కలర్ ఇది బ్రౌన్ కలర్ అయితే రావాలా, ఒక 5 మినిట్స్. ఇప్పుడు ఇది అయితే కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు దీంట్లోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాము. ఇది ఒక 2 మినిట్స్ అయితే ఇది ఫ్రై చేయాలా, పచ్చివాసన అనేది పోవాలా. దీంట్లోనే మనము ఇవి టమోటా వేసేస్తున్నాము. ఇది కూడా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేయాలా. ఇప్పుడు మనము ఈ కొత్తిమీర పుదీనా దీంట్లో వేసేస్తున్నాము. అలాగే ఇప్పుడు లెమన్ జ్యూస్ అనేది వేసేస్తున్నాము. దీంట్లోనే ఈ పసుపు అనేది వేసేస్తున్నాము. అలాగే ఈ గరం మసాలా వేస్తున్నాము. మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలా, ఆ పచ్చి వాసన అనేది పోవాలా. మనము ఈ గ్లాస్తో అయితే బియ్యం 2 గ్లాసులు అయితే తీసుకున్నాము. దీంతోనే ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాము. ఇది 1 2 4. ఇది ఒక 10 మినిట్స్ అయితే ఇది బాయిల్ కావాలా, వాటర్ అనేది 10 మినిట్స్ మనము మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఇది అయితే ఒకసారి చూడండి, ఇది బాయిల్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనము ఈ బియ్యం అనేది ముందుగా కడిగి పెట్టుకున్నాము, ఈ వాటర్ అనేది తీసేసి దీంట్లో బియ్యం వేసేద్దాము. చూడండి, ఇది వాటర్ అయితే తీసేసినాము. ఇట్లా మనము వాటర్ లోపల ఉంటుంది, ఇట్లా చేతితో కొద్దిగా ఇట్లా వేసుకోవాలి రైస్ అనేది.
ఇది ఆరాంగా 5 మంది అయితే తినచ్చు. ఇది పిల్లలకైతే లంచ్ బాక్సులకి టిఫిన్లకి అంతా బాగుంటుంది. దీంట్లో కాంబినేషన్ వచ్చి వంకాయ బజ్జీ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒకసారి మొత్తం కలిపేసి ఇప్పుడు మూత అనేది పెట్టేద్దాము. మనము ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ పెట్టాలా. మధ్యలో ఒకసారి చెక్ చేయాలా మనము. ఇప్పుడు మనము ఒకసారి చెక్ చేద్దాము. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే ఇది దగ్గర అవుతాయి నీళ్ళు. మళ్ళీ మూత పెట్టేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, ఇప్పుడు ఇదైతే ఒక 2 మినిట్స్ అయితే మనము సిమ్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మనము మూత పెట్టేద్దాము. ఇప్పుడు మనము లాస్ట్గా అయితే ఒకసారి చూద్దాము. చూడండి, ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది. మనము సిమ్లో పెట్టుకునేద్దాం. ఇప్పుడు ఇది ఒక 5 to 10 మినిట్స్ అయితే పడుతుంది సిమ్లో పెట్టేయాల. ఇది మందంగా ఉంది కాబట్టి మనము ఇట్లానే సిమ్లో పెడతా ఉన్నాము. ఇది పల్చగా ఉంటే గిన్నె అనేది ఏదైనా పాత పెను అయితే పెట్టేసి కింద మళ్ళీ ఇది దీని మీద పెడితే కింద మాడకుండా ఉంటుంది రైస్ అనేది. ఇప్పుడు ఇదైతే మనము ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకుందాము. ఇది చూడండి, ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. చూడొచ్చు మీరు కూడా అన్నం అనేది ఎంత బాగా మెత్తగా ఇది అయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. కిచిడి, ఇది వంకాయ బజ్జీ, ఇది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము. ఈ వీడియో కూడా షార్ట్లో అయితే పెడతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో అయితే ఇట్లా అప్పడాలు కానీ వడియాలు కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.